ఎస్ ఫ్రెండ్స్, నిన్న చూసారా మనం తీసుకున్న లెవెల్స్కి ఎగ్జాక్ట్గా థర్డ్ రెసిస్టెంట్ దగ్గర ఓపెన్ అయింది. పిన్ టు పిన్ చూడండి. 24,357 దగ్గర ఓపెన్ అయింది. డైరెక్ట్గా మళ్ళీ ఫస్ట్ రెసిస్టెంట్ కింద మళ్ళీ నిన్నటి క్లోజింగ్ ప్రెజెంట్ టచ్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. మనం ఏదైతే చెప్పుకున్నామో నిన్న ఎగ్జాక్ట్గా అదే జరిగింది. 24,126 కిందికి వెళ్తే మళ్ళీ కింది లెవెల్స్ వరకు వెళ్తుందని చెప్పుకున్నాం, కానీ మన 24,126 క్రాస్ కాలేదు. అక్కడ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. 15 మినిట్స్లో క్లియర్గా కనపడుతుంది. ఇది రెడ్ క్యాండిల్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని క్లియర్ సిగ్నల్ ఇచ్చేసింది. మళ్ళీ యథావిధిగా ఓపెన్ అయిన ప్లేస్కు మళ్ళీ వెళ్ళింది, కానీ మళ్ళీ లాస్ట్ 15 మినిట్స్లో ఏం చేసిందంటే మళ్ళీ క్లియర్ బ్రేక్ డౌన్ ఇచ్చింది 15 మినిట్స్లో. అంటే మళ్ళీ ఇక్కడ ఏం జరగవచ్చు అంటే, ఒకవేళ మళ్ళీ ఏదైతే ఈ వీక్లీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఉన్నాయో ఈ బోల్డ్ లైన్ అని చెప్పుకున్నాం కదా, ఈ బోల్డ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అది ఒకసారి చూద్దాము. ఇది నిన్న క్రియేట్ చేసిన హై, ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఇది చూడండి, ఇది ఇవి క్లియర్ మళ్ళీ ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతాయి. 24,378 పైన ఉంటే మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ 24,524 మన థర్డ్ రెసిస్టెంట్ అవుద్ది. 24,240 కింద కానీ క్లోజ్ అయితే మళ్ళీ 24,094కి మళ్ళీ థర్డ్ సపోర్ట్ అవుద్ది. ఇది మెయిన్గా గమనించాలి ఫ్రెండ్స్. ఈ ఈ ఏదైతే ఈ మేజర్ సపోర్ట్ ఇది అవుతుంది 24,226 అవుతుంది. ఈ వీక్ ఇది కిందికి వస్తే మళ్ళీ డౌన్ వెళ్ళిపోతుంది. లేదంటే దీనిపైనే సస్టైన్ అయితే కనుక మళ్ళీ రేపు ఎక్స్పైరీ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ రోజు మళ్ళీ ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఇది నిఫ్టీ లెవెల్స్. ఈజీగా క్యాచింగ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. చూసిన వాళ్ళు షేర్ చేస్తే నలుగురికి పాస్ అవుతాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన లెవెల్స్ని ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పర్ఫెక్ట్గా ఎలా రెస్పెక్ట్ చేస్తుందో మార్కెట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.